127 సంవత్సరాల జీవితం, దేవుని వాగ్దానాలతో నిండిన ప్రయాణం. శారా తన జీవితాన్ని ప్రశాంతంగా ముగించింది. విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ దేవభక్తురాలు హెబ్రోనులోని ఆ గుడారంలో శారా నిశ్చలంగా విశ్రాంతి తీసుకుంటోంది. ఆమె పక్కన విషాదంగా కూర్చున్న అబ్రహాము హృదయం పగిలిపోయినట్టు ఉంది. తన ప్రియ భార్యను కోల్పోయిన అబ్రహాము కళ్ళలో కన్నీళ్లు, మాటలతో చెప్పలేని బాధ, ప్రేమతో గరిపిన ప్రతి క్షణం గుర్తుకొస్తోంది. శోకంలోనుంచి లేచి అబ్రహాము హేతుకుమారుల దగ్గరకు వెళ్లాడు. గౌరవంతో నిలబడి తన మనవిని వినిపించబోతున్నాడు. నేను మీ మధ్య పరదేశిని, ప్రవాసిని మాత్రమే. నా భార్యను సమాధి చేయుటకు కొంత స్థలమివ్వండి అని వినయంగా అడిగాడు అబ్రహాము. హేతుకుమారులు అన్నారు, నీవు మా మధ్య మహానుభావుడివి. మా శ్రేష్టమైన సమాధి స్థలాన్ని తీసుకో అని గౌరవంగా చెప్పారు. వారి మాటలు విని అబ్రహాము సాగిలపడ్డాడు. తన వినయాన్ని, కృతజ్ఞతను తెలియచేశారు. సోహరు కుమారుడైన ఎఫ్రోను దగ్గర ఉన్న మక్పేలా గుహను నాకు ఇవ్వమని అడగండి అని అబ్రహాము చెప్పాడు. అప్పుడే ఎఫ్రోను ప్రజల మధ్య కూర్చుని ఉన్నారు. అందరి ముందు ఈ మాటలు వినిపించబడ్డాయి. ఆ పొలమును నీకిస్తాను, దానిలోని గుహను కూడా నీకిస్తాను అని ఎఫ్రోను చెప్పాడు. అబ్రహాము మళ్లీ సాగిలపడి, కాని నేను దానికి వెల చెల్లిస్తాను అని పట్టుబట్టాడు. ఎఫ్రోన్ అన్నాడు, ఆ భూమి 400 తులముల వెండి, మాకేమిటి అని ధర చెప్పాడు. అబ్రహాము తూకం వేసి 400 తులముల వెండిని ఎఫ్రోనుకు ఇచ్చాడు. అందరి ఎదుట ఒప్పందం జరిగింది. అందరి సమక్షంలో ఆ పొలము అబ్రహామునకు స్వాస్యమైంది, చట్టబద్ధంగా స్థిరపరచబడింది. మమ్రె ఎదుటనున్న మక్పేలా గుహ శాంతియుతంగా నిలిచింది. ఇక అది శాశ్వత సమాధి స్థలం. అబ్రహాము తన ప్రియ భార్య శారాను ఆ గుహలో సమాధి చేశాడు. విషాదంతో నిండిన క్షణం. ఆ పొలము, ఆ గుహ హేతుకుమారుల చేత అబ్రహామునకు స్వాస్థ్యంగా స్థిరపడింది. సూర్యాస్తమయంలో గుహ దగ్గర నిలబడ్డ అబ్రహాము విషాదంలోనూ విశ్వాసంతో దేవుని ఎడల ఆశ పెట్టుకున్నాడు. ఈ కథ మనకు చెప్తుంది, విశ్వాసంతో జీవించిన వారికి ప్రభువులో నిత్యశాంతి కలుగుతుందని.